ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశం అంతా ఏమనుకుంటారంటే జూబ్లీస్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు 7,000 ఇస్తున్నారట. ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే చంపిన పైసలు 5,000 కాంగ్రెస్ వాళ్ళట, 7,000 బీఆర్ఎస్ వాళ్ళట. పక్క లెక్క పెట్టుకుని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. ఈ పైసలు ఒలికిస్తున్నారు 5,000, 7,000 ఒలికిస్తున్నారు. ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు అభివృద్ధి మీద చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే అర్హత లేదు. 10 సంవత్సరాలు ఏం పికలే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జూబ్లీస్ మొక్కన చూడలే. ఆ 2 పార్టీలకు ఏం అవకాశం లేదు. వాళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇలా బిల్డర్ అందరి దగ్గర ఫ్లోర్లు కమిషన్ పేమెంట్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఫ్లోర్లు వాళ్ళు వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టుకొని వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు ఫ్లోర్లు, వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపడం వీళ్ళు. ఇవాళ కనీసం ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉంది, పోలీస్ అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది. విచ్చలవిడిగా పైసలు వంచుతుంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇవాళ మేమేమంటున్నాం? అభివృద్ధి ద్వారా గెలవాలనుకుంటున్నాం. జూబ్లీస్ అభివృద్ధి జరగాలి. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం మతం కోణంతో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు తురుకోల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 2 పార్టీలు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇమాములా పట్టుకున్నది, పైసలు ఇస్తున్నది 100 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీలు ఎంఏ పార్టీ సంకలేసుకొని పోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు 2 పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓటు అక్కర్లేదు అని చెప్తున్నారు.